అల్లుడు గారు. FBI కళ్ళు కప్పి యుఎస్ నుంచి ఇండియా పారిపోయి వచ్చిన ఇద్దరు హంతక డాక్టర్లను వైజాగ్ పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 120 మంది అమాయకుల హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ డాక్టర్ అయిన సదాశివం ఇంట్లో తలదాచుకోవడానికి వచ్చామని. ఏమిటి అల్లుడు, ఏమిటిదంతా? డాడ్, వాట్స్ హనీకుడువా డాడ్? క్రైమ్ చేసి యుఎస్ నుంచి పారిపోయి వచ్చావా? నిన్ను FBI నుండి కాపాడుకోవడానికి నన్ను వదిలించుకున్నావా? We are from Interpol. Mr. Sadasivam, you are under arrest. Hey, MLA Sadasivam. ఏమైంది బావా? ఏమైంది బావా? డబ్బుకి కకుర్తి పడి మా అన్నయ్య ప్లేస్లోకి వస్తే మొదటికి మోసం వచ్చిందిరా. వాడు నాకన్నా ఏదో అనుకోలేదు. నిన్ను కాపాడటానికి ఒక్కడే ఉన్నాడు. ఎవరు? పరమశివం. నువ్వే. సదాశివం చేసిన తప్పులతో సంబంధం లేని వ్యక్తి నువ్వే. నువ్వు సదాశివం కాదు, పరమశివాన్ని ఒప్పుకో. వెళ్ళి మీ అత్తమావల కాళ్ళు పట్టుకో. నీకేమైనా పిచ్చ కింద? వాళ్ళ కూతుర్ని చంపిన వాడిని ఎందుకు కాపాడతారా? ఆ విషయం ఎవరు చెప్పమన్నారు? అది తప్ప మిగతా చెప్పు. వాళ్ళ అమ్మాయి అడిగితేనే అన్న స్థానంలోకి వచ్చానని చెప్పు. నీ ప్రాబ్లం క్లియర్ అవడంతో పాటు నీ మీద సింపతి కూడా వస్తుంది. ఓకే? బ్రహ్మానంద బావా, నీ బుర్ర బావా. ఇంతకీ నా అసలు పేరు మీకు చెప్పలేదు కదూ. బ్రహ్మానందం. పెళ్లి కొడుకని ఎలా వచ్చిందంటే, నీ ఫ్లాష్ బ్యాక్ తర్వాత చెప్దు గానీ ముందు మావయ్య ఎలాంటి మూడ్లో ఉన్నాడు చూడెళ్ళి. చూస్తానులే. చెప్పబోనే. రేయ్, నువ్వు చెప్పినవన్నీ చేసేసాను రా. ఇప్పటికైనా ఆ వీడియో క్లిప్పింగ్ డిలీట్ చేసేరా. ఏంటి బంగారం, ఈ మాత్రం నువ్వు ఇంత అడగాల? ఇదిగో 1 sec. దే ఇగో. ఇప్పుడు నా విశ్వరూపం చూపిస్తా. ఏంటి అలా చూస్తున్నారు? భయపెడితే సీట్స్ గట్టిగా పట్టుకోండి. హార్ట్ పేషెంట్స్ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. ఓకే? అర్రే, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మర్చిపోయాను బంగారం. నువ్వు ఇంకా చేయాల్సింది ఒక్క పని ఉంది. ఏంట్రా చేసేది? నువ్వు చెప్పిందల్లా చేయడానికి నేను ఏమన్నా సర్కస్ లో చింపాంజీని అనుకున్నావా? ఇప్పుడే జూలు విదిల్చుకొచ్చిన సింహాన్ని రా. గర్జించమంటావా? గర్జించమంటావా? అయ్యో, నాకు భయం వేసింది సోమ్ గారు. నేనేదో శృతి ఫోన్ లో మాస్టర్ కాపీ ఉంది, దాన్ని డిలీట్ చేయమందని చెప్దాం అనుకున్నా. మీరేమో గర్జించడం మొదలు పెట్టేశారు. మాస్టర్ కాపీ కూడా ఉందా? మరి మీది మామూలు బొమ్మ కాదు కదా సింహం గారు. శృతి మేడం గారు ఎక్కడ? ఏం సింహం గారు, అక్కడ కూడా వెళ్ళి గర్జిస్తారా? అబ్బే, గర్జించడాలు గొడవ చేయడాలు ఎందుకు గాని. పాపగారు ఎక్కడున్నారు? పాపగారు స్నానంలో ఉన్నారండి. స్నానం చేస్తున్నారా? ఏం లేదు, ఆవిడ దగ్గర ఉన్న మాస్టర్ కాపీ కూడా డిలీట్ చేయిద్దామని. ఇది స్నానం చేయడానికి సగం జీవితం అయిపోయేలా ఉంది. నన్ను మీరు క్షమించాలి మావయ్య గారు. ఏమైంది అల్లుడు గారు? నన్ను అలా పిలవకండి మావయ్య. నేను మీ అల్లుడు సదాశివం కాదు. అచ్చం మీ అల్లుడు లాగే ఉన్న పరమశివాన్ని. సదాశివం తమ్ముడిని, ఒక మామూలు ట్యాక్సీ డ్రైవర్ని. అవును, పనికి మాలిన వాడినని అన్నయ్య మీకెవరికి నా గురించి చెప్పలేదు. 16 సంవత్సరాల క్రితం మీ అమ్మాయి అర్చన మా అన్నయ్య కలిసి ఇండియా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాక మీ ఆదర అభిమానాలు చూశాక నాకు మీతో ఉండిపోవాలని పించింది. కానీ మీ అమ్మాయి కుదరదు, వెళ్ళిపోవాలి అంది. పంపించేశాను. అమెరికా కాదు, పైకి. ఆస్తి కోసం ఇంత దారుణాన్ని కూడా కడతావట్రా? ఆవేశపడకండి మావయ్య, నేను చెప్పాల్సిందే ఇంకా ఉంది. అసలు మనోరాలు వస్తే మొత్తం మ్యాటర్ లీక్ అవుతుందని తెలిసి 3,000 కోట్లకి టెంప్ట్ అయ్యాను. లీక్ అవ్వకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ రెడీ చేసుకున్నాను. కానీ ఇంతలో ఇదిగో
చిరంజీవి సిద్ధార్థ్ బాబు అలియా సందీప్ బాబు నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం తెలుసుకుని ఆపరేషన్ పరమశివం స్టార్ట్ చేశాడు. చెప్పు బాబు, హిస్టరీలో కలిపేసిన నా కథని నీకు ఎవరు చెప్పారు? నా కథ ఎవరు చెప్పారు? ఈ జాంబీగాడి చెప్పేదాకా వాండొదళ్ళు, చెప్పిన తర్వాత నన్ను వదలడు. చెప్పు, ఎవరు చెప్పారు? ఈ సీన్ లో డైలాగ్ లేవా? ఏదోటి చెప్పు. అంకుల్ యు ఫర్గటెడ్ మీ గౌతమ్ నందా ఫ్రమ్ ఇటలీ. అత్తని తీసుకెళ్ళడానికి వచ్చాను. అబ్బా! కొట్టాడేంటి? నిజం తెలిసి నువ్వు గౌతమ్ నందవి కాదురా, సిద్ధార్థ రాజువి, గంగరాజు కొడుకు. అంకుల్ కి పిచ్చి తగ్గిపోయింది. ఆపరేషన్ సక్సెస్, సూపర్. మొత్తం తగ్గలేదా? ఏంట్రా కారం దన్న కాకలా అలా అరుస్తున్నావు? ఆడేంట్రా పేక్ కోసం మేకలా తల్లెల్లో ఊపుతున్నాడు? తెంగరుడికి బంగారం ఇస్తే రంగు బగలేదని బయలు వేసాడంట. అలా ఉంది వ్యవహారం. మాట్లాడవేంట్రా సిల్లీ? అమెరికా విశ్వం, అమెరికాలో నువ్వు ఉండేది ఎక్కడన్నావు? నేను ఎప్పుడు అనలేదే. అడుగుతున్నాను కదా ఇప్పుడును. అది చియటలా అన్నయ్య? చియాటేలా? ఎక్కడ? చిరాల పక్కన? నేనేం చెప్పాను వాడికి తెలుగులో చెప్పు. తెలుగులో. నాకంతా తెలిసిపోయింది అంటున్నాడు. డాడీ అంకుల్ పూర్ణ, డాడీ ఏంటమ్మా? గీజర్ పని చేయట్లేదు. హౌ కెన్ ఐ బాత్ వితౌట్ హాట్ వాటర్? వమ్మో వమ్మో. ఏయ్, గీజర్ పని చేయట్లేదా? నిన్ను కాయానమ్మా వెన్నీళ్ళు. డాడీ నిన్న రాత్రి మమ్మీ కల్లోకొచ్చింది. మీ గురించి ఏదో చెప్తానని చెప్పింది. అది చెప్పే లోపే మెలకు వచ్చేసింది. తనేం చెప్పబోయిందో నాకు తెలుసు. నేను మీ డాడీ సదాశివాన్ని కాదు, ఆయన అలాగే ఉన్న పరమశివాన్ని అని చెప్దామనుకుంది. మమ్మీ డాడీ 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 డాడీ. ఎవడరా డాడీ? ఎవడికి రా డాడీ? ఓ డాడీ, తొక్కలో డాడీ. అసలు వాడు దీని డాడీయే కాదు. ఆ మాటకొస్తే అసలు వాడు సదాశివే కాదు. పెళ్లి కొడుకు నువ్వా చెప్పింది? నమ్మకానికి అమ్మాయి అవుతానుకుంటే మోసానికి మొగుడివి అయ్యావు కదరా. నమ్మకానికి అమ్మ అవుతావు అనుకుంటే మోసానికి మొగుడయ్యా. నువ్వేంద్రా చేసింది? ఏయ్. నమస్కారం సార్. ఏయ్, పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు. వెళ్ళి మేలేచి వచ్చేసి మామయ్య. ఓకే. దొరికావరా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావరా? బావా నువ్వు నేతిడ్లీ తినమని పంపావా? నేను మనసు మార్చుకుని ఉడుకుడుకు బిర్యానీ తిందామని వెళ్ళా. ఇతను దొరికిపోయా. ఎరా నాటకాలు ఆడుతున్నారా? 3,000 కోట్లు రా. అమ్మాను ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేద్దామా? నన్ను షూట్ చేసినా సరే నేను ట్రాన్స్ఫర్ చేయను. ఇప్పుడు అమ్మమ్మ కంటే ముందు నన్ను చంపే డాడీ. ఇప్పుడు ఇది కూడా కాదే. ట్రాన్స్ఫర్ చేస్తా. గుడ్ గర్ల్. బూంబాక్ బూంబాక్. ఇంకా ఓ రక్షణ చేస్తున్నారా? గనేది ఆవేశపడకంటూ గన్నర్ చేతిలో పెట్టే కదరా పిచ్చడు. ఏం చేసినంత ఈజీ కదరా షూట్ చేయడం. నీకు విలన్ వేషాలు సూట్ అవ్వవు. ఇప్పుడు వెళ్ళక పనికి వస్తానా? నా ఫ్యామిలీ మీదకి వస్తే నువ్వెంత, నీ బాబు ఎంత, నీ బాబుతో నీకు అవసరం ఉంది. నాకు లేదేసైనా భలే యాక్ట్ చేస్తున్నా తెలుసా? ఎవరు చూసి నిజం అనుకుంటారు. నన్నే కొడతావరా? కాల్చిపోతుంది. That is cheating. నా కొడక నాకు నేను చెప్తా వాళ్ళ పని. పదండి తొందర. ఎదురా అక్కడే ఎక్కడా? యాడుంది? అక్కడే
చూడు అక్కడే ఉంది. ఎడ లేదే. పెళ్లి కొడుకు బాబు అమ్మ డాడీ నాకు సిగ్గేస్తుంది. దక్కున్నావు బాబు. అవును డాడీ. దక్కడం ఎలాగో నేను చూపిస్తాను. నేను రాను నాకు భయం. రేయ్ నీ ఫ్రెండ్ దొరికాడు, రా బయటికి. బావా, నేను పోయినా పర్లేదురా, నువ్వు మాత్రం రాకరా. రే సందీప్ నువ్వు బయటికి రాకరా, నేను చూసుకుంటాను. ఓకే డాడీ కుమ్మై. అమ్మ నేను ఎస్కేప్. హలో హలో సెప్టిక్ ట్యాంక్ అండి? అవ్వా, నీకు ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ కావాలరా? అందులో దూకు, దూకి చచ్చిపో. పెట్టే ఫోను. నేను మావేనే. నన్నోళ్ళు గుర్తుపట్టలే. ఏందిరా భవానా, నేను నీకు కనపడుతున్నానా? ఉడుకుడుకు బిర్యానీ తినేవాడిని పట్టుకొచ్చావుగా. టవా రాజా టవా. అన్న సారీ, ఒక్కసారి. పిచ్చంకుల్ నేను సిద్ధార్థ రాజుని. పిచ్చన కొడుక నువ్వు నా పరటిరా. మీ డాడీ చెప్పిన సదాశివాన్ని నేనే. ఇందాక మీరు పరమశివం అన్నారు. పరమశివం? అబ్బా నీకు ఎలా చెప్పాలరా పరమశివం. ఏయ్ సిద్ధు, బెడ్ కింద ఎవరో ఉన్నట్టున్నారు, రా చూద్దాం. అమ్మో నాకు భయం, నేను రాను బాబు. రేయ్ సిద్ధు, ఎవరు ఉన్నారా? ఒకసారి ఎత్తో. అలాగే. రే నన్ను కాకరా. ఇంగరియదో అంచనెత్తో. ఓ ఓకే ఓకే. నెత్తో. దో. ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరా? ఎవరు లేరా? అమ్మో ఎవరు ఉన్నారు? లేరంటే